ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక వీడియో చేశారు కదా, ఆ టైప్ ట్రాన్సిషన్స్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎట్టేయాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. మన సబ్స్క్రైబర్ ఒకరు నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ట్యూటోరియల్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఆ ఇన్స్టా పేజ్లో వీడియోస్ కొన్ని ట్రాన్సిషన్స్ ఎట్లా వేయాలని అడుగుతున్నాడు. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాం. అండ్ చూడండి, ఇట్లాంటి బ్రేక్ డౌన్ వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తేనే, అంటే లైక్స్, కామెంట్స్, వ్యూస్ ఎక్కువ వస్తేనే నేను ఇంకా వేరే పేజెస్లో ఉండే ట్రాన్సిషన్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ రిక్రియేట్ చేస్తాను. సో ఎందుకంటే ఇవి నాకు ఎందుకు యూజ్ అవ్వవు, నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇట్లాంటి స్టేటస్ వీడియోస్ ఎడిట్ చేయను. సో నేను మీకోసం చేస్తున్నాను కాబట్టి మీ నుండి రెస్పాన్స్ బాగుంటేనే నాకు ఇంకా వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ ఉంటుంది అండ్ చేయబుద్ధి అవుతుంది. సో అది మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నా పేరు నితీష్, వెల్కమ్ టు మై ఛానల్ నితీష్ ఎఫెక్ట్స్. ఓకే, సో నేనైతే బీట్ మార్క్స్ యాడ్ చేసుకొని క్లిప్స్ని అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇవి చూపిస్తే మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువైతే అని చెప్పేసి సో నేను ముందే వేసుకొని పెట్టుకున్నాను. సో ఇవి చాలా బేసిక్. సో ఇవి కూడా మీకు తెలియకపోతే, అంటే బీట్ మార్క్స్ ఎట్లా యాడ్ చేసుకోవాలి, క్లిప్స్ ఎట్లా కట్ చేసుకోవాలనేది మీకు తెలియకపోతే, సో నేను దానికోసం ఒక బిగినర్స్ ట్యూటోరియల్ చేసిన. సో అది చూసిన తర్వాత మీరు వీడియో చూడండి. అండ్ అసలు మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎట్లా యూజ్ చేయాలో కూడా అసలు ఏం తెలియదు అంటే, సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ బేసిక్స్ కోర్స్ 5 hours వీడియో చేసిన. సో అది చూసి దాని తర్వాత ఈ స్టేటస్ వీడియోస్ ఎట్లా ఎడిట్ చేయాలని చెప్పేసి ఒక బిగినర్స్ వీడియో చేసిన. సో అది చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో ఈ వీడియోలో నేను మీకు జస్ట్ ట్రాన్సిషన్స్ గురించి చెప్తాను. ఓకేనా. సో ఇప్పుడు నా తన అయితే ఇన్ని క్లిప్స్ ఉన్నాయి. ఓకేనా. సో మొత్తం 6 క్లిప్స్ ఉన్నాయి. సో వీటి మీద నేను మీరు స్టార్టింగ్లో చూసారు కదా, అట్లా ట్రాన్సిషన్స్ చూపిస్తాను. సో ఫస్ట్ ఏంటంటే నేను ఇక్కడ ఫుల్ తీసేసి ఒక ఆఫ్ పెట్టుకుంటున్నాను. ఓకే. సో ఫస్ట్ నేను ఈ క్లిప్స్ అన్నిటికీ ఇక్కడ బ్లాక్ బార్స్ కనిపిస్తున్నాయి కదా, సో కనిపించకుండా కొంచెం స్కేల్ చేసుకుంటా. సో ఇక్కడ నేను 116 పెడుతున్నా. ఓకే. సో ఇంత కనిపించాలి. సో ఎందుకంటే మనకి స్కేల్ అవుట్ అయినప్పుడు కొంచెం మీద ఇట్లా బ్లాక్ కలర్గా కనిపిస్తుంటుంది ఆ వీడియోస్లో. సో అందుకే నేను ఇంతవరకు జూమ్ చేసుకున్నా. సో ఇదే స్కేల్ని నేను కాపీ చేసుకొని సో ఇవన్నీ క్లిప్స్కి పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ క్లిప్స్ సో మనకి సేమ్ అంతే స్కేల్ అయి ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు నేను ఈ అన్ని క్లిప్స్ సెలెక్ట్ చేసుకొని పీ క్లిక్ చేస్తున్నాను. సో పొజిషన్ ప్రాపర్టీస్ వస్తాయి. సో ఇప్పుడు ఈ క్లిప్స్ పర్ఫెక్ట్ సెంటర్లో ఉంటే ఓకే, ఈ సెంటర్లో లేకపోతే సెంటర్లోకి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. సో ఇట్లా పర్ఫెక్ట్ సెంటర్లోకి, సీన్ సెంటర్లోకి వచ్చేటట్టు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి మీరు. సో ఈ క్లిప్ని కూడా నేను కొంచెం సెంటర్లోకి అడ్జస్ట్ చేస్తున్నా. సో ఇవి చాలా బేసిక్. సో మళ్ళీ మీకు ఏంటంటే ఎడిట్ చేసేటప్పుడు క్లిప్ అనేది కొంచెం కట్ అయిపోయి ఉంటుంది. సో మళ్ళీ అప్పుడు చేసుకునే బదులు ఫస్ట్ ఇప్పుడు వేసేసుకోండి అని చెప్తున్నా. సో ఇది కూడా కొంచెం ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి, యూ క్లిక్ చేయండి. సో మొత్తం క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడు మన క్లిప్స్ అన్నీ స్కేల్ అయి ఉన్నాయి అండ్ పర్ఫెక్ట్గా స్క్రీన్లో పర్ఫెక్ట్ సెంటర్లో ఉన్నారు క్యారెక్టర్స్ అంతా. సో ఇప్పుడు ఈ క్లిప్స్ అన్నీ కలిపి మనం ప్రీకంపోజ్ చేసుకోవాలి. అంటే అన్ని క్లిప్స్ కలిపి ఒకటేసారి కాదు, క్లిప్ సపరేట్గా ప్రీకంపోజ్ చేసుకోవాలి. సో ఎందుకు ప్రీకంపోజ్ చేయాలి ఇవన్నీ నేను బిగినర్స్ ట్యూటోరియల్ చెప్పిన. సో ఇప్పుడు నేను ఏంటంటే మొత్తం థియరీకి వెళ్తలేను, అంటే ఎందుకు చేయాలి, ఇది ఈ ఆప్షన్ ఎందుకు పక్క క్లిక్ చేయాలి అనేది ఇట్లాంటివి నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్తలే, ఎందుకంటే వీడియో చాలా ఎంత అయిపోతుంది. సో అది బిగినర్స్ ట్యూటోరియల్ చెప్పిన కాబట్టి ఇక్కడ నేను ఆ టాపికే తీస్తలేను అసలు. ఓకేనా. సో ఇప్పుడు ఈ క్లిప్ని ప్రీకంపోజ్ చేస్తున్నా. సో దానికోసం Ctrl+Shift+C అండ్ ఇక్కడ మూవ్ ఆల్ అట్రిబ్యూట్స్. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఒక పైన క్లిక్ చేయండి. సో ఇట్లా మొత్తం ఈ అన్ని క్లిప్స్ని ప్రీకంపోజ్ చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు నేనైతే నా తన 6 క్లిప్స్ ఉన్నాయి. సో ఈ 6 క్లిప్స్ని నేను ప్రీకంపోజ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ క్లిప్స్ నార్మల్ స్పీడ్లో ప్లే అవుతున్నాయి. ఓకే. సో నార్మల్ స్పీడ్ ఉన్నాయి ఇవి. సో వీటిని కొంచెం నేను స్లో చేద్దాం అనుకుంటున్నా. ఓకే. సో దానికోసం నేను ట్విక్స్టర్ ఎఫెక్ట్ని యాడ్ చేస్తున్నా. ఓకే. సో ట్విక్స్టర్ ప్రో యాడ్ చేసినాను. అండ్ ఇక్కడ నేను ఆన్లో పెట్టుకుంటున్న GPU. అండ్ ఇక్కడ ఫ్రేమ్ రేట్, నా క్లిప్స్ది ఫ్రేమ్ రేట్ 24. సో ఇవన్నీ ఇప్పుడు క్లిప్స్ది నాది ఫ్రేమ్ రేట్ 24 ఉంది, బట్ మీది ఎంత ఉంటుంది ఏందనేది మీకు తెలియకపోతే మీరు చెక్ చేసుకోవాలి. సో అది నేను బిగినర్ ట్యూటోరియల్ చెప్పిన. ఓకేనా. సో బేసిక్ అని నేను ఇందులో చెప్తలేను. సో మీ వీడియో అంటే నేను కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను అయినా మీరు అనుకోండి, లేకపోతే ఇంకేదైనా అనుకోండి, బట్ వీడియో సూకుకి లెంత్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను కొంచెం చెప్పినా మళ్ళీ చెప్తలేను. సో మీరు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో వస్తే క్లియర్ ఉంటుంది మీకు. ఓకేనా. సో ఇప్పుడు ఇది నార్మల్ స్పీడ్ ఉంది. 100 అంటే నార్మల్ స్పీడ్. ఓకే. సో ఇప్పుడు నేను స్పీడ్ కొంచెం డిక్రీజ్ చేస్తున్నాను, ఒక 70 పెడుతున్నాను. సో ఇప్పుడు కొంచెం స్లో ఉంటుంది. ఓకే. సో మళ్ళీ స్టార్టింగ్ వచ్చి ప్లే చేస్తాను. ఓకే. సో కొంచెం స్లో అయింది కదా. ఓకే. సో ఈ మాత్రం స్లో సరిపోతుంది. సో మీకు ఇంకా స్లో కావాలనుకుంటే సో మీరు 50-40 కూడా ఇచ్చుకోవచ్చు, బట్ నేనైతే 70 ఉంచేస్తున్నాను. సో నాకు ఇది సరిపోతుంది. సో ఇదే ఎఫెక్ట్ని Ctrl+C కాపీ
అండ్ ఈ మీద ఉన్న అన్ని లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని సో కంట్రోల్ V, సో అన్ని లేయర్స్కి ఆ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. ఓకేనా, సో అన్నీ సేమ్ అంత స్పీడ్ ఉంటాయి. ఓకే, సో ఈ క్లిప్కి సేమ్ 70 ఉంది. సో మీరు దీన్ని ఇంకెక్కువ స్లో చేద్దాం అనుకుంటే సో మీరు స్పీడ్ అనేది డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే ఎంత ఉందో అంత ఉంచేస్తున్నాను. ఓకే, సో చూస్తున్నారు కదా, సో ఇప్పుడు మన క్లిప్స్ అన్నీ స్లో అయిపోయినాయి. ఓకే, సో డీసెంట్ స్లో ఉన్నాయి. సో మీకు ఇంకా స్లో కావాలంటే సో మీరు వాల్యూని ఇక్కడ డిక్రీజ్ చేసుకోండి. సో డిక్రీజ్ చేసుకుంటే సో మీకు స్లో అయిపోతుంది. ఓకే, సో ఇక మనం ట్రాన్సిషన్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఈ ఫస్ట్ క్లిప్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మొత్తం కింద ఉన్న క్లిప్ని. సో దీనికి నేను బ్లర్ మోకర్ సో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ZDishలో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నా. సో ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకుని యూ క్లిక్ చేస్తున్నాను అండ్ 1 క్లిక్ చేస్తున్నా. ఈ బిట్ మార్క్ కాడికి వచ్చేస్తాం, అంటే ఈ మార్కర్ కాడికి వచ్చేస్తాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడికి వచ్చేసి ఇక్కడ నేను 0.1. ఓకే, సో 0.1 పెడితే సో మనకి ఈ విధంగా ఉంటుంది. సో మీకు ఇక్కడ ఎఫెక్ట్ ట్రాన్స్ఫార్మ్ అండ్ బ్లర్ ఉండాలి. సో మీకు ఇక్కడ ఓన్లీ బ్లర్ ఉంటే సో మీకు వేరే లెక్క వస్తుంది ఎఫెక్ట్. సో మీకు ఈ విధంగా ఉంటుంది. సో మీరు ట్రాన్స్ఫార్మ్ అండ్ బ్లర్, సో ఇది మోస్ట్లీ మీకు డైరెక్ట్ మీరు ఎఫెక్ట్ని యాడ్ చేసిన వెంటనే మీకు సెట్ అయి వస్తుంది. ఇఫ్ రాకపోతే సెట్టింగ్స్ ఈ విధంగా మీరు చేసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు స్టార్టింగ్ వచ్చి ప్లే చేద్దాం. సో చూస్తున్నారు కదా, సో ఈ విధంగా ఉంటుంది. సో మనం బ్లర్ మోకర్స్ ఎందుకు యూజ్ చేస్తాం, డైరెక్ట్ స్కేల్ ఉంది కదా, సో మనకి పొజిషన్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ స్కేల్ ఉంటుంది. సో దాన్ని యూజ్ చేస్తే కూడా మనకు వస్తుంది, బట్ దానికంటే స్మూత్ వస్తుంది. సో మనం బ్లర్ మోకర్స్ యూజ్ చేస్తే మనకి ట్రాన్సిషన్ స్మూత్ ఉంటాయి. సో అందుకే దీన్ని యూజ్ చేస్తాం. అండ్ దీనివల్ల ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మనం ఏంటంటే వాల్యూగ్రాఫ్ యూజ్ చేయాలంటే పొజిషన్లో డైమెన్షన్ సపరేట్ చేయాల్సి వస్తుంది. బట్ దీన్ని యూజ్ చేసి మనం వాల్యూగ్రాఫ్ యూజ్ చేస్తే సో ఇక్కడ షిఫ్ట్ XY ఉంటాయి. సో చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ మళ్ళీ ఇట్లాంటి ఎడిట్స్ చేసేటప్పుడు మనకి ఎడ్జెస్ కనిపించకుండా మనం మోషన్ టైల్ ఎఫెక్ట్ యాడ్ చేస్తాం. సో అది కూడా మనకి డైరెక్ట్ దీంట్లో ఉంటుంది, వార్ప్ XY అని చెప్పేసి. సో ఇవన్నీ మనకి దీంట్లో ఒకటే దాంట్లో ఉంటాయి. అండ్ బ్రైట్నెస్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో అవన్నీ దీంట్లో ఉంటాయి కాబట్టి సో దీన్నే చాలామంది ఎడిటర్స్ యూజ్ చేస్తారు. అండ్ ఇది చాలా హ్యాండీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఎక్కువ ల్యాక్స్ కూడా మీకు కావు. ఓకే, సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ZDish, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి, F9 క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు వాల్యూగ్రాఫ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ గ్రాఫ్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను స్టార్టింగ్ వచ్చి ప్లే చేస్తున్నా. సో చూస్తున్నారు కదా, సో ఎంత స్మూత్గా ఉంది. అదే మనం మొబైల్లో అంటే ఫర్ సపోజ్ మనం అలర్ట్ మోషన్లో వేస్తాం కదా, సో అక్కడ వేస్తే ఏంటంటే మనకి ఇంత స్మూత్ ఉండదు. ఓకేనా, సో చూస్తున్నారు కదా, ఇంత స్మూత్ ఉండదు. సో మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోనే ఈ స్మూత్ అనేది వస్తుంది. ఓకే, సో ఇది దాకా ఫస్ట్ అయితే యానిమేషన్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ సో దీని తర్వాత ఈ క్లిప్ వస్తుంది. సో ఇది ఏంటంటే మనకి ఇట్లా 2 sides ఇట్లా వైప్ అవుతూ రావాలి, అంటే మిడిల్లో నుంచి వెళ్ళి 2 sides ఇట్లా మధ్యలో వాళ్ళు కనిపించాలి. సో దానికోసం ఏంటంటే మనం చేయడానికి 2 ways ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం డైరెక్ట్ మాస్క్ డ్రా చేయొచ్చు. అండ్ ఇంకోటి మనం షేప్ డ్రా చేసి దానికి ఈ క్లిప్ని ఆల్ఫామేట్ చేయొచ్చు. సో అట్లానే మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏంటంటే మాస్క్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే షేప్ డ్రా చేసుకొని షేప్ని యానిమేట్ చేసి సో దానికి అంటే ఈ క్లిప్కి చెప్తాను. సో ఆ షేప్ ఆల్ఫా యూజ్ చేసుకోమని చెప్పేసి. సో అందుకే ఇప్పుడు నేను డైరెక్ట్ ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకోకుండా ఒక షేప్ లైన్ అయితే డ్రా చేస్తాను. సో మీరు కూడా ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకోకుండా ఇట్లా ఈ క్లిప్కి స్టార్టింగ్కి రండి. కాకపోతే ఓకే, సో స్టార్టింగ్కి రావడానికి క్లిక్ చేయాలి. సో మీకు తెలుసు కదా షార్ట్ కట్స్. సో అది సో ఇప్పుడు నేను ఇక్కడ రెక్టాంగిల్ టూల్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, సో ఈ టూల్ని సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఇక్కడ నేను చూస్తున్నా కదా నాకు స్ట్రోక్ ఆఫ్ ఉంది అండ్ ఫిల్ ఒకటే ఉంది. సో మీకు ఇది ఆన్లో ఏం కాదు. ఓకేనా, సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక షేప్ డ్రా చేస్తున్నాను. సో ఇట్లా ఓకే, సో ఇంత డ్రా చేసిన. సో ఇప్పుడు నేను ఏ హైట్ నుంచి డ్రా చేసినాను సో మీరు చూసుకోండి స్క్రీన్కి. ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేసిన. ఓకే, సో ఇంత హైట్లో డ్రా చేసిన. సో మీరు కూడా అట్నే డ్రా చేయాలి. ఓకే, సో డ్రా చేసిన తర్వాత సో ఇప్పుడు ఈ షేప్ లేయర్ని ఈ లేయర్ కిందకి తీసుకురండి. ఓకేనా, సో మీ సెకండ్ లేయర్ క్లిప్ ఉంది కదా, సో ఆ లేయర్ కింద తీసుకొచ్చేసి సో ఇటు సైడ్ పార్ట్ మనకు అవసరం లేదు. సో ఇప్పుడు దాన్ని ట్రిమ్ చేస్తున్నాను. అండ్ ఇటు సైడ్ పార్ట్ కూడా అవసరం లేదు. సో దాన్ని కూడా నేను ట్రిమ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు ఈ క్లిప్కి అంటే ఈ షేప్ లేయర్కి స్టార్టింగ్ రండి. సో స్టార్టింగ్కి వచ్చేసి S క్లిక్ చేయండి. సో మీకు స్కేల్ వచ్చేస్తుంది. సో ఇక్కడ లింక్ అయి ఉంటుంది. ఓకేనా, సో ఈ చైన్ లింక్ అయి ఉంటుంది. సో దీనిపైన మీరు క్లిక్ చేసేయండి, అది లింక్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు 0 పెట్టండి వాల్యూ. సో ఇప్పుడు అది మనకి ఏం కనిపించదు. అండ్ దీని తర్వాత ఇక్కడ మీరు స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ సెకండ్ బీట్ మార్క్ ఉంది కదా, సో ఆడికి రావడానికి కీబోర్డ్లో 2 క్లిక్ చేయండి, ఆడికి వచ్చేస్తాం డైరెక్ట్గా. సో ఇక్కడ మీరు దీన్ని ఇంక్రీజ్ చేసుకోండి. సో ఇంక్రీజ్ చేసుకుంటే అంటే మీకు ఎంత కావాలంటే ఎంత సో మీకు ఎంత కావాలంటే అంత మీరు ఇంక్రీజ్ చేసుకోండి. సో ఇప్పుడు నాకు ఇంత సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇంత ఇంక్రీజ్ చేసిన. అండ్ అది మనకు కొంచెం రొటేట్ కావాలి కాబట్టి Shift+R క్లిక్ చేస్తున్నా, రొటేషన్ కూడా వస్తుంది. సో ఇక్కడ మీరు దీన్ని రొటేట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ -9 పెడుతున్నా.
9 పర్ఫెక్ట్గా ఉన్నది. ఓకే, సో ఇప్పుడు నేను 9 పెట్టేసినాను. ఓకే, సో ఇప్పుడు ఈ స్కేల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ ఈ 2 కీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, సో ఇవి నేను ఈజీ చేస్తున్నా. సో ఇప్పుడు ప్లే చేద్దాం. సో మనకి బాగుంది, కాకపోతే మనకి వచ్చేటప్పుడు స్పీడ్గా వచ్చేసేయాలి. అది కొంచెం స్పీడ్గా వచ్చి కొంచెం స్లోగా వెళ్తూ ఉండాలి. సో దానికోసం ఏంటంటే మనం గ్రాఫ్ ఎడిటర్, సో ఇక్కడ మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం. సో మీరు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఎంత స్మూత్గా ఉంది. సో ఇట్లా మొత్తం కర్వ్తో ఉంటుంది. సో నేను కర్వ్ ఎట్లా అడ్జస్ట్ చేస్తున్నానో సో మీరు కూడా అట్లా అడ్జస్ట్ చేస్తేనే సో మీకు స్మూత్నెస్ అనేది వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, సో ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకోండి. సో క్లోజ్ చేసుకొని ఈ క్లిప్ ఉంది కదా, సో ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ దీనికి మ్యాట్స్ మనకు కనిపిస్తలేవు. ఓకే, సో ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు సింపుల్ దింపని క్లిక్ చేస్తే సో మీకు ట్రాక్ మ్యాట్స్ వస్తాయి. సో దీంట్లో ఇక్కడ నన్ను ఉంటుంది. సో దీని అంటే ఈ క్లిప్కి ఓకేనా, షేప్ లేయర్ని కాదు క్లిప్ని సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ ఆల్ఫా మ్యాట్ పెట్టండి. సో ఇప్పుడు ప్లే చేస్తే సో మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, సో ఇది మరీ ఎక్కువ కనిపిస్తున్నది. నేను ఏంటంటే ఇక్కడ కొంచెం వాల్యూమ్ డిక్రీజ్ చేస్తాను. సో ఇంత సరిపోతుంది. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, సో ఇప్పుడు ఈ 2 లేయర్స్ ఉన్నాయి కదా, సో ఈ 2 లేయర్స్ని సెలెక్ట్ చేసుకోండి. ప్రీ కంపోజ్, సో మూవ్ ఆల్ అట్రిబ్యూట్స్, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఉండాలి. సో మనం మొత్తం మోస్ట్లీ ఎప్పుడు ఎడిట్ చేసినా మోస్ట్లీ మూవ్ ఆల్ అట్రిబ్యూట్స్, సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో దీన్ని చాలా రేర్గా యూజ్ చేస్తాం. సో ఇప్పుడు చూస్తున్నారా, సో దీన్ని షేప్ లేయర్ ఉంది కాబట్టి ఇది మనకి సెలెక్ట్ అయ్యలేదు. ఓకే, సో మీరు ఒక ప్యాన్ క్లిక్ చేసేయండి. ఓకే ఓకే రైట్. సో ఇప్పుడు ఇది వస్తుంది కదా, సో ఇక్కడ ఇటు సైడ్కి షాడోస్ ఉండాలి. ఓకే, సో షాడో ఉండాలి కొంచెం. సో దానికోసం ఏంటంటే ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకోండి. సో ప్రీ కంపోజ్ లేయర్ని, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు రేడియల్ షాడో, సో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేయండి. సో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒపాసిటీ ఉంటుంది, సో ఇది ఫుల్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ సాఫ్ట్నెస్ ఉంటుంది, ఇది కూడా ఫుల్ పెట్టేసుకోండి. మొత్తం 100 పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో మనకి షాడో ఓన్లీ ఇటు సైడ్కి ఉంది. సో మీకు క్లియర్గా అనిపిస్తుందో లేదు. సో మనకి షాడో ఓన్లీ ఇటు సైడ్కి ఉంది, ఇటు సైడ్కి లేదు. సో మనం దాన్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ లైట్ సోర్స్ ఉంది కదా, సో మనం దీన్ని జరుపుతాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని జరుపుతున్న కొద్ది సో మీరు చూస్తున్నారు కదా, షాడో అనేది అటు ఇటు తిరుగుతుంది. సో మనకి ఏంటంటే అటు ఎంత షాడో ఉందో ఇటు కూడా అంత షాడో లేదు. అటు ఎంత షాడో ఉందో సిట్ సైడ్ కూడా, అంటే లెఫ్ట్ సైడ్కి షాడో ఎంత ఉందో రైట్ సైడ్ కూడా షాడో అంత ఉండాలి. సో మీరు సింపుల్గా ఏం చేస్తారు, ఇక్కడ వాల్యూ 950 పెట్టేసేయండి సరిపోతుంది. సో పర్ఫెక్ట్ సెంటర్లో ఉంటుంది షాడో అనేది. సో ఇక్కడ ఈ ప్రొజెక్షన్ డిస్టెన్స్ ఉంది కదా, సో ఇది మీరు ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోండి. సో మీకు ఆ ఎఫెక్ట్ అనేది ఎంత ఎక్కువ కావాలనే దాన్ని బట్టి. సో ఇప్పుడు నాకు ఏంటంటే ఇక్కడ ఇది ఒక 10 సరిపోతుంది అనుకుంటున్నాను నేను. 10 కూడా అవసరం ఎక్కువ అయిపోతుంది. సో 6 పెడుతున్నాను నేను. సో 6 పెడితే బాగుంది. సో ఇప్పుడు చూడండి, ఇది బిఫోర్ అండ్ ఇది ఆఫ్టర్. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ వచ్చి ప్లే చేస్తే సో మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఈ షాడో మరియు మీకు డార్క్గా కనిపిస్తుంది అనుకోండి, సో దాని ఒపాసిటీ మీరు ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే అవి ఏం చేస్తలేను. ఓకే, సో ఇప్పుడు ఈ క్లిప్కి స్టార్టింగ్కి రండి. సో స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకోండి. ఎందుకంటే మనకి ఈ ఎఫెక్ట్ ఇట్లా రాగానే బ్యాక్గ్రౌండ్ అనేది మనకి బ్లాక్ అండ్ వైట్ అయిపోతే ఆడ కొంచెం చుక్కలు ఎఫెక్ట్ వస్తుంది. సో అది రావాలంటే సో మనం అడ్జస్ట్మెంట్ లేయర్ యాడ్ చేసుకొని సో దాని మీద కొన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేస్తాం. సో అది చూపిస్తాను. సో ఇక్కడ Ctrl+Alt+Y అడ్జస్ట్మెంట్ లేయర్ వస్తుంది. సో దీన్ని లెఫ్ట్ సైడ్ని ట్రిమ్ చేసేయండి. అండ్ ఈ లేయర్ని తీసుకొచ్చి ఈ కింద ఉన్న లేయర్, ఓకే, సో ఫస్ట్ లేయర్ మీద పెట్టండి. ఎందుకంటే మనం ఇప్పుడు యాడ్ చేసే ఎఫెక్ట్ అనేది బ్యాక్గ్రౌండ్ లేయర్ మీద పడాలి కాబట్టి. ఓకే, సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి రైట్ సైడ్ పని కూడా నేను ట్రిమ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ ఉంది కదా, సో అడ్జస్ట్మెంట్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఆఫ్టర్నూన్ అని సెర్చ్ చేయండి. ఓకే, సో ఎస్ ఆఫ్టర్నూన్ వస్తుంది. సో దీన్ని యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ డాట్స్ ఉంటుంది. సో డాట్స్ ఫ్రీక్వెన్సీ 160 పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు నేను స్టార్టింగ్ వస్తున్నాను. సో ఇక్కడ ఓకే, సో ఇప్పుడు టీ క్లిక్ చేస్తున్నాను, ఒపాసిటీ వస్తుంది. సో ఇక్కడ నేను స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నా. సో ఇక్కడ నేను 8 వరకు వచ్చేసి సో ఇక్కడ లేకపోతే ఓకే, సో ఇక్కడ నేను ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నా. సో ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడికి వచ్చేసి ఇక్కడ నేను వాల్యూ 0 పెట్టేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇది మీకు సరిపోతుంది నాకు తెలిసి అయితే. ఓకేనా, సో చూస్తున్నారు కదా, సో మనం ఈజీ చేసేసినాం. సో మనకు పర్ఫెక్ట్గా ఉంది. సో మీకు ఈ బ్లాక్ అండ్ వైట్ అవుతుంది కదా, సో అది ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే సో మీరు ఇక్కడ నుంచి గ్రాఫ్ని ఏమైనా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో దీని మీదకి అంతే సో మీకు బ్లాక్ అండ్ వైట్ అనేది ఆ ఎఫెక్ట్ అనేది ఫాస్ట్గా వచ్చేస్తుంది. బట్ ఇట్లుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేనైతే ఇట్లా డీసెంట్ ఉంది వదిలేస్తున్నాను నేను. ఓకే, సో ఇంతే. అండ్ ఇప్పుడు దీని తర్వాత ఇక్కడ ఒక నల్ లేయర్ తీసుకోండి. సో ఎందుకంటే ఇప్పుడు మనకి క్లిప్ ఇట్లా వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు మీద బ్లాక్ బర్స్ అనిపిస్తుంది కదా, సో
సో దాని తర్వాత ఇది కొంచెం జూమ్ అవుతుంది. ఓకే, సో ఈ క్లిప్ అనేది జూమ్ అవుతుంది. సో జూమ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి ఈ అంటే సెకండ్ మార్క్ నుంచి థర్డ్ మార్క్ మధ్యలో అది ఏమైతే అంటే వెనకలికి వెళ్ళిపోతుంది. సో వెనకలికి వెళ్ళిపోయేటప్పుడు మనకి మళ్ళీ ఆ మిర్రర్ ఎఫెక్ట్ వస్తుంది. సో అది మీకు అర్థం కాకపోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఆ ప్రాసెస్ని మీరు ఫాలో అయిపోండి. సో ఇప్పుడు Ctrl-Alt-Shift-Y. సో మనకి నల్ల లేయర్ వస్తుంది. స్టార్టింగ్కి రండి. సో ఇక్కడ నుంచి వెళ్ళి లెఫ్ట్ సైడ్ పని ట్రిమ్ చేసేయండి. అండ్ ఈ క్లిప్ని తీసుకొచ్చేసి ఈ లేయర్ని తీసుకొచ్చేసి ఈ లేయర్స్ మీద పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్ పడ అవసరం లేదు. సో దాన్ని కూడా ట్రిమ్ చేసేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు స్టార్టింగ్ రండి. సో స్టార్టింగ్ వచ్చేసి కింద ఉన్న అన్ని లేయర్స్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేరెంట్ లింక్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు నల్ల లేయర్ని లింక్ చేసేయండి అన్ని లేయర్స్ని. సో ఇప్పుడు ఈ నల్ల లేయర్ ఎట్లా మూవ్ అయితే మనకి కింద ఉన్న అన్ని లేయర్స్ కూడా అట్నే మూవ్ అవుతాయి. సో అందుకే ఇప్పుడు ఇలా నల్ల లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయండి. స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. అండ్ ఇప్పుడు సెకండ్ మార్క్ ఆడుకు వచ్చేసి ఇక్కడ దీని వాల్యూని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాం. అంటే మీరు ఎంత ఇంక్రీజ్ చేయాలంటే ఈ బ్లాక్ బార్ ఉంది కదా, సో అది కనిపించకుండా ఇప్పుడు ఇట్లా మీరు ఇంక్రీజ్ చేసుకోండి. సో నాకు ఏంటంటే వాల్యూ తెలుసు. సో 110. సో ఇప్పుడు నేను 110 పెట్టేసిన ఇక్కడ. సో ఇప్పుడు నేను ఈజీ చేస్తున్నాను. సో ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి ప్లే చేస్తా. సో ఇంతే, ఇట్లా ఉంచేసేయండి. సో ఇప్పుడు నేనైతే గ్రాఫ్ ఏం అడ్జస్ట్ చేయలేదు. జస్ట్ ఈ 2 కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని ఈజీ చేసినాం. సో నేను అక్కడ క్లిక్ చేస్తలేను, డైరెక్ట్ ఇక్కడ కీబోర్డ్లో షార్ట్ కట్ క్లిక్ చేస్తున్నాను. సో మీరు కొంచెం అవి అర్థం చేసుకోండి. ఓకేనా. సో ఆటోమేటిక్గా నాకు యానిమేషన్ ఎట్లా వచ్చేస్తుంది అంటే ఇక్కడ నేను రైట్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఇవ్వకుండా డైరెక్ట్ కీబోర్డ్లోనే F9 అవి షార్ట్ కట్స్ యూజ్ చేస్తున్నాను నేను. సో అది ఓకే. సో ఇప్పుడు చూడండి. సో మనకి స్టార్టింగ్ ఈ విధంగా ఉంటుంది. సో క్లిప్ రాగానే సో చూస్తున్నారు కదా. సో మనకి స్టార్టింగ్ అనేది కొంచెం ఇట్లా బ్లాక్ బార్స్ మీద కనిపిస్తుంటాయి. ఓకే, సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో దాని తర్వాత ఇట్లా ఈ వైప్ ఎఫెక్ట్ వస్తుండగానే అది వైప్ ఎఫెక్ట్ ఇట్లా 2 సైడ్స్ వైప్ అవుతుండగానే సో మనకి క్లిప్ అనేది జూమ్ అవుతుంటుంది. అండ్ ఇక్కడ నుంచి మొత్తం జూమ్ అవుట్ అయిపోతుంది. సో ఆ ఎఫెక్ట్ మనకి రెడీ అయ్యాలి కాబట్టి సో ఇప్పుడు దీనికి యాడ్ చేసినాం అనుకోండి. ఓకే, సో దీనికే మనం స్కేల్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని స్కేల్ డౌన్ చేసేస్తే సో మనకి ఈ బ్లాక్ బార్స్ కనిపిస్తాయి. మళ్ళీ ఆ బ్లాక్ బార్స్ కనిపించి సో చాలా డిస్టర్బ్ చేసేస్తాయి. సో అందుకే మీరు ఏం చేస్తారంటే అన్ని లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ప్రీకంపోజ్ చేసేయండి. సో మొత్తం కలిపి ఒక లేయర్ కిందకి వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు దీనికి మళ్ళీ బ్లర్ మోకర్స్ యాడ్ చేసేయండి. సో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి Z డిష్లో. అండ్ ఇక్కడ థర్డ్ ఓకే, సో ఇప్పుడు నేను యూ క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ థర్డ్ మార్కర్ కాడికి వచ్చేసి ఇక్కడ నేను వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్నాను. సో 1.5 పెడుతున్నా. ఓకే, సో 1.5 పెడితే సో అది కొంచెం స్కేల్ డౌన్ అయిపోయింది. బట్ ఇక్కడ ఈ క్లిప్ ఉంది కాబట్టి కనిపిస్తలేదు. సో దీన్ని నేను కొంచెం సేపు హైడ్ చేస్తున్నాను. ఓకే, చూస్తున్నారు కదా. సో మనకి ఇంత స్కేల్ డౌన్ అయిపోయింది అది. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ చూడండి మనకి ఇటు సైడ్కి బ్లాక్ కలర్గా కనిపిస్తున్నాయి. సో ఇది మనకు కనిపిద్ది అంటే సో మనం బ్లర్ మోకర్స్ ఇది యూజ్ చేయకపోతే మనం మోషన్ టైల్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ మనం దీన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సింపుల్ వార్ప్ ఎక్స్ రిఫ్లెక్ట్ పెట్టుకోండి. సో మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ వై కూడా రిఫ్లెక్ట్ పెట్టేసుకోండి. సో మనకి ఈ విధంగా వచ్చేస్తుంది సింపుల్. అండ్ ఇప్పుడు ఈ Z డిస్ట్ సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ F9 సో ఈజీ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఇక్కడ గ్రాఫ్ ఎడిటర్లోకి రండి. సో ఇక్కడ గ్రాఫ్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి కొంచెం. ఓకే, సో నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. సో మనకి ఏంటంటే వెళ్ళిపోయేటప్పుడు ఓకేనా. సో లాస్ట్లో ఉండాలి కదా జూమ్ అవుట్ అయిపోయింది అంటే ఇక్కడ నుంచి మంచిగా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు స్పీడ్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ నుంచి స్లో టు స్పీడ్ ఉండాలి కాబట్టి సో మనం గ్రాఫ్ని ఆ విధంగా అడ్జస్ట్ చేసినాం అంతే. అండ్ ఇప్పుడు సో దీన్ని నేను ఇంకొంచెం అవతలకి యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు వీడి కొద్ది చూద్దాం. ఇంకొంచెం దీన్ని ఓకే, సో పర్ఫెక్ట్ బాగా వచ్చింది. సో ఇప్పుడు దీనికి ఏంటంటే వెళ్ళిపోయేటప్పుడు డైరెక్ట్గా అట్లా వెళ్ళిపోకుండా సో మనకి ఏంటంటే కొంచెం ఆ వార్ప్ ఎఫెక్ట్ ఉండాలి. అంటే ఇట్లా పించ్ అవుతే అయిపోవాలి. అంటే కొంచెం ఇట్లా వెనకలికి వెళ్ళిపోతూ వాళ్ళు కొంచెం చిన్నగా అట్లా అయిపోవాలి. సో ఆ ఎఫెక్ట్ ఇవ్వడానికి మనం వార్ప్ అనే ఎఫెక్ట్ని యాడ్ చేస్తాం. సో ఇప్పుడు నేను దీంట్లో యూజ్ చేస్తున్న కొన్ని ఎఫెక్ట్స్ మీకు డైరెక్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఉండకపోవచ్చు. అంటే ఉండయి నాకు తెలుసు ఎట్లకెళ్ళి. అంటే బ్లర్ మోకర్స్ ఉండదు అండ్ ఆఫ్ టోన్స్ ఉండదు. అండ్ మళ్ళీ ఇక్కడ ఈ ఫ్లో స్క్రిప్ట్ ఇది ఎట్లా ఇప్పుడు మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఏంటంటే డైరెక్ట్ దీన్ని యూజ్ చేసుకుంటే సో ఫాస్ట్గా అయిపోతుండే. బట్ మీలో చాలామంది అనేది ఉండదు మళ్ళీ. సో మళ్ళీ ఎట్లకెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి అది ఇది అని అడుగుతారని చెప్పేసి మొత్తం గ్రాఫ్ అంతా చూపిస్తున్నాను నేను. సో ఇక్కడ చూడండి జస్ట్ సింపుల్ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్క్ ఉంటుంది. సో దీన్ని తీసేసి ఫిష్ అయి పెట్టుకోండి. సో ఫిష్ అయి పెట్టగానే సో మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ 0 పెట్టుకోండి. సో మనకి స్టార్టింగ్ ఎట్లా ఉందో అట్లా ఉండాలి కాబట్టి. సో ఇక్కడ నుంచి ఈ మార్క్ మధ్యలో అది వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ బెండ్ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి యూ. అండ్ ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్ ఎక్కడ ఉందో సో ఎగ్జాక్ట్ అక్కడనే
ఇక్కడ బెండ్, సో మీరు -100 పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకి వెళ్ళిపోయేటప్పుడు ఈ విధంగా ఈ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ బెండ్ ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని F9 క్లిక్ చేయండి. F9 క్లిక్ చేసి ఇక్కడ మీరు గ్రాఫ్ ఎడిటర్లోకి రండి. సో ఇక్కడ గ్రాఫ్ ఎడిటర్లోకి వచ్చేసి ఇక్కడ గ్రాఫ్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. సో మనకి వెళ్ళిపోయేటప్పుడు ఆ ఎఫెక్ట్ ఉండాలి కదా, సో అందుకు ఇంకొంచెం జరుపుతున్నాను నేను, మరీ ఎక్కువ అయిపోతుంది. సో ఇది కొంచెం మీరు చూస్తూ అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇంతకు ముందుకు నేను ఎడిట్ చేసిన వీడియోలో ఎట్లా పెట్టిన ఎగ్జాక్ట్గా అనేది కొంచెం మీ టైప్లోనే పెట్టుంటా. ఓకే, సో ఇంతే. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేస్తున్నా. సో ఒకసారి ప్లే చేద్దాం, స్టార్టింగ్ వచ్చేసి ప్లే చేద్దాం ఒకసారి. ఈ క్లిప్ హైడ్లో ఉంది. సో ఇప్పుడు నేను దాన్ని హైడ్ చేస్తున్నా. సో ప్లే చేస్తున్నా. అరే ఓకే, సో బఫర్ అవుతుంది అది. ఓకే, సో చూస్తున్నారు కదా, సో మనకి ఆ ఎఫెక్ట్ అయితే వచ్చింది. సో చూడండి ఇక్కడ వరకు. ఓకే, సో ముందు ఫ్రేమ్ వరకు. సో మనకి ఈ విధంగా వస్తుంది. సో దాని తర్వాత నెక్స్ట్ నాని క్లిప్ వచ్చేటప్పుడు కూడా మనకి అట్నే జూమ్ అవుట్ అవుతూ రావాలి. సో ఇప్పుడు నేను నాని క్లిప్ని సెలెక్ట్ చేసుకున్నా. సో ఫస్ట్ ఏంటంటే నాని కొంచెం సెంటర్లో ఉన్నాడు. సో ఇంత సరిపోతుంది నాకు, ఎందుకంటే నాని ఇటు సైడ్కి ఉండాలి, హీరోయిన్ అటు సైడ్కి రావాలి. సో ఈ ఎఫెక్ట్లా అంటే ఇప్పుడు సో నాని ఇమేజ్ అనేది ఇట్లా స్కేల్ డౌన్ అవుతూ వస్తుంది. సో దాని తర్వాత హీరోయిన్ అనేది ఇటు సైడ్కి రావాలి, ఇట్లా కొంచెం ఎఫెక్ట్ వస్తుంది ఇట్లా. సో అది మనం చేయాలి కాబట్టి సో నాని మీరు కొంచెం రైట్ సైడ్కి అడ్జస్ట్ చేసుకోండి. సో నాకు ఏంటంటే రైట్ సైడ్కి ఉన్నాడు కాబట్టి సో నేను వదిలేస్తున్నాను, నీట్నే పెడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకోండి, అంటే ఆ ప్రీ కంపోజ్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని సో దీనికి మీరు ఎఫెక్ట్ యాడ్ చేయండి యాజ్ బ్లర్ మోకర్స్. ఓకే, సో యాడ్ చేసిన తర్వాత సో ఇప్పుడు మనం ఏంటంటే ఇమేజ్ వచ్చిన తర్వాత దీన్ని కొంచెం సైడ్కి జరుపుతాం. ఓకేనా, సో ఇమేజ్ని కొంచెం అంటే అప్పుడు మనకి ఏంటంటే కొంచెం దీంట్లో ఎక్స్పోజిషన్లో ఈ ఇమేజ్ని కొంచెం సైడ్కి జరుపుతాం, ఈ వీడియోని కొంచెం సైడ్కి జరుపుతాం. సో సైడ్కి జరిపినప్పుడు మనకి బ్లాక్ కలర్ కనిపిస్తుంది కాబట్టి సో దీనికి ఎక్స్లో నేను రిఫ్లెక్ట్ ఆన్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను క్లిప్కి స్టార్టింగ్కి వస్తున్నాను. సో స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ZDistలో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసినాం. అండ్ ఇక్కడ 4th మార్క్ కాడికి వచ్చేసి నేను యూ క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ నేను హీరోయిన్ లేయర్ని హైడ్ చేసేసిన. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడికి వచ్చేసి ఇది జూమ్ అవుట్ అవుతూ రావాలి కాబట్టి అంటే ఇట్లా వెనకాలకు రావాలి, ముంగటి నుంచి వెనకాలకు రావాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ 0.1. సో మన ఫస్ట్ క్లిప్ ఎట్లా వచ్చింది అట్లా, సారీ 0.01 వచ్చింది, 0.1. ఓకే, సో ఇంట్లో పెట్టుకోండి. సో ఇప్పుడు ప్లే చేస్తే సో మనకి ఈ విధంగా ఉంటుంది. సో మనకి లీనియర్గా ఉన్నది. సో మన గ్రాఫ్ అనేది సో మనం దాన్ని ఈజీ చేసుకుందాం. సో F9. ఓకే, సో ఈజీ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రాఫ్ ఎడిటర్లోకి రండి. సో ఇక్కడ మనకి గ్రాఫ్ ఉంటుంది. సో ఇది మీరు వాల్యూ గ్రాఫే యూజ్ చేయండి. ఓకేనా, సో వాల్యూ గ్రాఫ్ పెట్టుకోండి. సో ఇక్కడ దీన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. సో ఎందుకంటే మనకి స్టార్టింగ్ స్పీడ్ ఉండాలి కాబట్టి సో దీన్ని మీకు లేపుతున్నాం, అంతే సింపుల్. కొంచెం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు స్పీడ్గా వచ్చి కొంచెం మెల్లగా స్లోగా అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. సో ఇంతే. సో ఇక్కడ నుంచి బ్యాక్ రండి. ఓకే, సో ఈ క్లిప్ ఇట్లా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మన హీరోయిన్ క్లిప్ నేను హైడ్ చేసినా కనిపిస్తలేదు. ఓకే, ఇప్పుడు మన హీరోయిన్ అటు సైడ్ నుంచి రావాలి. ఓకే, సో అటు సైడ్ నుంచి కొంచెం రావాలి అండ్ క్లిప్ అనేది కొంచెం కట్ అయిపోయి ఉండాలి. సో దీనికి మనం మాస్కింగ్ చేస్తాం. సో దానికంటే ముందు ఏంటంటే హీరోయిన్ క్లిప్ మనకు సెంటర్లో ఉంది. సో మనకు సెంటర్లో ఉండదు కాబట్టి సో మనం దీన్ని కొంచెం రైట్ సైడ్కి అడ్జస్ట్ చేసుకుందాం, సార్ లెఫ్ట్ సైడ్కి అడ్జస్ట్ చేసుకుందాం. సో ఈ విధంగా. ఓకే, సో ఇట్లా పెట్టినాం అండ్ బయటకు వస్తున్నాం. సో ఇప్పుడు ఈ క్లిప్కి స్టార్టింగ్ వచ్చేసి ఓకే, సో స్టార్టింగ్ వచ్చేసి క్లిప్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సో ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రెక్టాంగిల్ టూల్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ మీరు షేప్ డ్రా చేయండి. ఓకే, సో డ్రా చేసిన తర్వాత సింపుల్ సో దీన్ని ఓకే, సో దీన్ని ఈ విధంగా బెండ్ చేసేయండి కొంచెం. సో ఇది మనకి అవుట్ సైడ్ ఉంది కాబట్టి ఇది కొంచెం కిందకున్న మీదకున్న ఎట్లనే ఏం కాదు. సో ఎట్లా అట్లా మీరు కొంచెం ఈ విధంగా ఈ యాంగిల్ అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. సో ఇప్పుడు మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సో ఇక్కడ దీన్ని కూడా నేను కొంచెం ఇటు సైడ్ జరుపుతున్నా. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొంచెం బెండ్ చేస్తున్నాను నేను. ఓకే, సో పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఈ ఇమేజ్ దీనికి కూడా మనకి ఇక్కడ షాడో ఎఫెక్ట్ ఉండాలి. సో ఆల్రెడీ ఆ షాడో ఎఫెక్ట్ మనం ఇచ్చినాం కాబట్టి డైరెక్ట్
ఇంతకుముందుకు ఇచ్చినాం కాబట్టి సో అదే ఎఫెక్ట్ని ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను నేను, Ctrl+C. సో కాపీ చేసుకొని ఈ క్లిప్కి పేస్ట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ షాడో వచ్చింది. సో అది మీకు తక్కువైంది అనిపిస్తే సో మీరు ఇక్కడ నుంచి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఫర్ సపోజ్ 15 పెడుతున్నా. ఓకే, సో అది షాడో ఇక్కడ పర్ఫెక్ట్గా లేదు. సో నేను దాన్ని రీసెట్ చేసేసినాను. ఓకే, సో రీసెట్ చేసేసి సో ఇక్కడ మనం వాల్యూని అడ్జస్ట్ చేసుకున్నాం. ఓకే, సాఫ్ట్నెస్ ఫుల్ పెట్టినా. సో ఇప్పుడు దీన్ని కొంచెం ఇటు సైడ్ జరుపుతున్నాను. ఓకే, సో ఇటు సైడ్ జరుపుతున్నా. సో చూసుకోండి. సో మీకు ఈ షాడో సరిపోతే ఓకే, సో సరిపోకపోతే ఇంకొంచెం ఇటు సైడ్కి జరపండి, లెఫ్ట్ సైడ్కి జరపండి. సో మనకి ఇంకా షాడో ఎక్కువ వస్తుంటుంది. సో ఇప్పుడు నాకు ఏంటంటే కొంచెం సో ఇంత సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఇంప్రూవ్ చేస్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు ఈ క్లిప్కి స్టార్టింగ్కి రండి. ఓకే, సో స్టార్టింగ్ వచ్చేసి పీ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ పొజిషన్లో ఎక్స్ ఉంటుంది, వై ఉంటుంది. ఓకే, సో మనకు పొజిషన్లో ఈ ఫస్ట్ వాల్యూ ఉంది కదా, సో ఇది ఎక్స్ అండ్ సెకండ్ అది వై. సో ఇప్పుడు మనం వాల్యూ గ్రాఫ్ యూజ్ చేస్తాం. సో అప్పుడు దీనివల్ల కొంచెం మనకి ఇష్యూ వస్తుంది. సో అందుకే మీరు ఏం చేస్తారంటే డైమెన్షన్స్ని సపరేట్ చేసుకోండి. సో ఇప్పుడు ఎక్స్ సపరేట్ ఉంటుంది, వై సపరేట్ ఉంటుంది. సో ఇప్పుడు ఎక్స్లో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి అండ్ ఇక్కడ నేను కొంచెం సైడ్కి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మన క్లిప్ అనేది కొంచెం ఇంతగా అనిపించాలి. అండ్ ఇప్పుడు నేను ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడికి వచ్చేసి ఇప్పుడు మన హీరోయిన్ మొత్తం కనిపిద్ది కాబట్టి ఇక్కడ నేను స్క్రీన్ నుంచి అవుట్ సైడ్కి తీసుకుపోతున్నా హీరోయిన్ని. ఓకే, సో ఇక్కడ ఈ రెండు అంటే ఈ కీ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకొని F9 క్లిక్ చేయండి. సో F9 క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గ్రాఫ్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఓకే, సో కొంచెం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ప్లే చేస్తే సో అది మనకి ప్రివ్యూ అనేది బఫర్ అవుతుంది. సో ఇక్కడ దీన్ని సపరేట్ ఇట్లా మీదకి ఉంచేసేయండి. సో ఇప్పుడు వచ్చేటప్పుడు స్పీడ్గా వస్తుంది. సో దాని తర్వాత స్లో అవుతుంది. ఓకే, సో దీన్ని కొంచెం ఇట్లా సైడ్ జరుపుకుందాం. సో ఇప్పుడు వచ్చి ప్లే చేస్తే ఓకే ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేస్తున్నా. సో ఇప్పుడు హీరోయిన్ ఇటు సైడ్కి రాగానే సో మనకి ఏం కావాలంటే ఈ క్లిప్ అనేది కొంచెం ఇటు సైడ్కి జరగాలి. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ హీరోయిన్ ఆఫే కనిపిస్తుంది. సో మనకి ఏంటంటే కొంచెం ఆ మూమెంట్ రావడానికి ఓకేనా, సో మనకు ఆ ఎఫెక్ట్ తెలియడానికి ఇప్పుడు సో మనం హీరోయిన్ని ఎగ్జాక్ట్లీ సెంటర్ ఇది ఓకేనా, సో ఎగ్జాక్ట్ సెంటర్ ఇది. సో మనం సెంటర్కి కాకుండా సో కొంచెం హీరోయిన్ని కొంచెం ఇటు సైడ్కి పెట్టుకున్నాం. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని కొంచెం స్కేల్ చేయాలి ఓకేనా. సో ఇప్పుడు హీరోయిన్ ఇక్కడ ఫుల్గా కనిపిస్తుంది, ఇక్కడ హీరో ఫుల్గా కనిపిస్తలేడు. సో ఇటు సైడ్ కొంచెం అంటే ఫుల్గా కనిపిస్తున్నాడు బట్ ఇక్కడ సైడ్ కొంచెం ఇది ఉంది. సో ఇది కనిపించకుండా మనం స్కేల్ చేయాలి. అండ్ అక్కడనే ఇక్కడ బ్లాక్ బార్స్ కూడా మనకు కనిపించకుండా మాయమైపోతాయి. సో అందుకే ఇప్పుడు మనం ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి Ctrl+Alt+Shift+Y సో నల్ లేయర్ యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ నుంచి వెళ్ళి మనకి లెఫ్ట్ సైడ్ పార్ట్ అవసరం లేదు. సో ఇప్పుడు నేను దాన్ని ట్రిమ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి రైట్ సైడ్ పార్ట్ అవసరం లేదు. సో దాన్ని కూడా నేను ట్రిమ్ చేస్తున్నాను. అండ్ ఈ రెండు లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని సో ఈ నల్2కి లింక్ చేయండి. అండ్ దానికి ఫస్ట్ లింక్ చేసేయండి. సో మోషన్ బ్లర్ అనేది మనం తర్వాత యాడ్ చేసుకుందాం ఓకేనా. సో ఇక్కడ మోషన్ బ్లర్ లేదు. సో చూస్తున్నారు కదా, సో మోషన్ బ్లర్ ఉంటే కొంచెం ఎఫెక్ట్ బాగా వస్తుంది. అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి హీరోయిన్ ఇమేజ్ ఇది ఓకేనా. సో హీరోయిన్ ఇది. సో ఇక్కడ మనం పెట్టినాం చూడండి, రెండు క్లిప్స్ సెలెక్ట్ అయ్యాయి ఓకే. సో ఇది మనకి హీరోయిన్ని యానిమేట్ చేసింది ఇది. సో ఇప్పుడు హీరోయిన్ క్లిప్ ఇట్లా సైడ్కి వస్తుంటేనే సో మనకి బ్యాక్గ్రౌండ్లో మన ఈ నాని ఉన్న క్లిప్ కూడా కొంచెం సైడ్కి జరగాలి అండ్ స్కేల్ అవ్వాలి. ఈ రెండు క్లిప్స్ కలిపి ఒకటేసారి స్కేల్ అవ్వాలి అండ్ కొంచెం సైడ్కి కూడా జరగాలి రెండు క్లిప్స్ కలిపి. సో అందుకే మనం ఈ నల్ లేయర్ని యాడ్ చేసుకొని సో దాన్ని లింక్ చేసుకున్నాం. సో ఇప్పుడు దీనికి పొజిషన్లో సో దీన్ని కూడా ఇక్కడ డైమెన్షన్ సపరేట్ చేసేయండి. సో సపరేట్ చేసిన తర్వాత ఇక్కడ పొజిషన్లో ఇక్కడ ఒక ఫ్రేమ్ యాడ్ చేయండి. అండ్ కొంచెం సైడ్కి వచ్చేసి సో ఇక్కడ దీన్ని నేను కొంచెం ఇటు సైడ్ జరుపుతున్నాను ఓకే. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, సో హీరోయిన్ క్లియర్గా కనిపిస్తున్నది స్క్రీన్లో ఓకే. సో ఇప్పుడు నేను ఇంత జరిపిన. అండ్ ఇక్కడ చూడండి మన హీరో అనేది కొంచెం కట్ అయిపోయినాడు కాబట్టి సో ఇప్పుడు నేను ఈ క్లిప్లోకి వెళ్ళిపోయి సో కొంచెం ఇటు సైడ్ జరుపుతున్నాను నేను ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడికి వస్తున్నాను ఓకే. ఇప్పుడు స్టార్టింగ్ ప్లే చేద్దాం. సో చూస్తున్నారు కదా, సో మనకు మూమెంట్ ఈ విధంగా ఉంటుంది. సో అది మనకు కొంచెం బాగుండడానికి మూమెంట్. సో ఈ ఎక్స్ని పొజిషన్ ఎక్స్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి F9. సో ఇక్కడ గ్రాఫ్ని
ఈ విధంగా నుంచేసేయండి. సో ఈజీ చేసి పెట్టేద్దాం. సో సపరేట్గా ఇప్పుడు మూమెంట్ కొంచెం బాగుంటుంది. ఓకే, సో దీన్ని నేను కొంచెం సైడ్ జరుపుకుంటా. అండ్ ఇప్పుడు నేను ఇదే లేయర్కి షిఫ్ట్ ఎస్ క్లిక్ చేస్తున్నా. సో మనకి స్కేల్ కూడా వస్తుంది. సెకండ్ నేను స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ యాడ్ చేసిన, ఎందుకంటే మనకి ఇట్స్ సైడ్కి జరుగుతుంది కదా. సో సైడ్కి జరిగినప్పుడు ఇక్కడ ఈ బ్లాక్ బార్స్ అనేవి కనిపించద్దు. సో వాళ్ళు అట్లా ఎడిట్ చేస్తుంటారు, సో మీరు పంపిన వీడియోస్లో. సో అందుకే ఇప్పుడు నేను మీకు అట్లా చెప్తున్నా. ఓకేనా, సో జస్ట్ దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ ఇక్కడ మీరు 2 కీ ఫ్రేమ్స్ ఇలా డ్రాగ్ అని చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఇది ఉంది కదా స్కేల్ అని, సో ఆ టెక్స్ట్ మీద మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ F9. సో ఇప్పుడు ప్లే చేద్దాం. ఓకే, సో చూస్తున్నారు కదా, సో మనకి రెడీ అయిపోయింది. సో ఈ స్కేల్ అనేది కొంచెం నేను ఇటు సైడ్ జరుపుతాను. సో పొజిషన్ని కొంచెం ఇటు సైడ్ జరుపుకుంటున్నాను, ఎందుకంటే సో ఫస్ట్ స్కేల్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు చూడండి. సో మనకు రెండు ఒకటేసారి ఉంటే ఆ ఎఫెక్ట్ మనకు తెలుస్తలేదు. సో ఇప్పుడు చూడండి, సో మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఏం లేదు, సింపుల్గా మోషన్ బ్లర్ ఆన్ చేసుకోండి. సో ఓకే, సో ఇక్కడ ఈ నల్ 2కి అండ్ ఈ క్లిప్కి అండ్ ఈ క్లిప్కి సో మొత్తం మోషన్ బ్లర్ ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసేసుకున్న తర్వాత ఓకే, సో మోషన్ బ్లర్ ఆన్ చేసేసుకోండి అంతే. అండ్ ఇప్పుడు చూడండి మనకు మోషన్ బ్లర్ ఉంటుంది. సో ఇంత సింపుల్. అండ్ ఇప్పుడు కావాలంటే మీరు 3 లేయర్స్ ఉన్నాయి కదా, సో ఈ 3 లేయర్స్ని కలిపి మీరు గ్రూప్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే అట్నే వదిలేస్తున్నా, ఎందుకంటే మీకు ఒకటే లేయర్ కింద కన్వర్ట్ అయిపోతాయి. సో ఇప్పుడు దానికోసం సో ఇప్పుడు ఇక ఇడిదాకా అయిపోయిన తర్వాత ఇంకా సో ఇప్పుడు ఇడిదాకా అయిపోయిన తర్వాత మనకి ఈ లేయర్ వస్తుంది కదా. సో ఈ వీడియో క్లిప్ వచ్చేటప్పుడు స్కేల్ డౌన్ అవుతూ రావాలి. ఓకే, సో ఇంతకు ముందుకు వచ్చినట్టు స్కేల్ డౌన్ అవుతూ రావాలి, కాకపోతే కొంచెం ఫేడ్ ఇన్ అవుతూ వస్తుంది అది. సో అది ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. సో దానికోసం ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఆల్ట్ క్లిక్ చేస్తున్నాను నేను. సో ఇది వస్తుంది, ఎఫెక్ట్స్ కన్సోల్ వస్తుంది. సో ఇక్కడ ఎస్ బ్లర్ మోకర్స్. ఓకే, సో దీన్ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ జెడ్ డిస్టెన్స్, సో స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని యూ క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా 6th మార్క్ అక్కడికి రండి, వచ్చేసి ఇక్కడ ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసేయండి. అండ్ ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడికి వచ్చేసి సో ఇది మనకి ఇంతకుముందుకు మనం ఎంత 0.1. ఓకే, సో ఇప్పుడు మనకి జూమ్ అవుట్ అవుతూ వస్తుంది, ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకోండి, F9 క్లిక్ చేయండి అండ్ గ్రాఫ్ ఎడిటర్. సో ఇక్కడ గ్రాఫ్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. సో మనకి ఏంటంటే స్టార్టింగ్ స్పీడ్ ఉండాలి కాబట్టి సో మనం దీంట్లో లేపినాం. సో మనకి ఇట్లా స్పీడ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ స్పీడ్కి వచ్చి దాని తర్వాత స్లో ఉంటుంది కొంచెం మూమెంట్. ఓకే, సో ఇప్పుడు చూడండి ప్లే చేస్తున్నా. సో కొంచెం బఫర్ అవుతుంది అంతే. ఓకే, సో చూడండి ఈ విధంగా ఉంటుంది. సో ఇంతే. సో ఇప్పుడు గ్రాఫ్ ఎడిటర్ నేను క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను స్టార్టింగ్ క్లిక్ ఇక్కడికి వస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇదే లేయర్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ T క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏంటంటే మనకి స్టార్టింగ్ ఈ క్లిప్ వచ్చేటప్పుడు ఫేడ్ ఇన్ అవుతూ వస్తుంది. సో అందుకోసం ఇక్కడ నేను ఒపాసిటీలో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసిన. అండ్ ఇక్కడ కొంచెం సైడ్కి వచ్చేసి ఇక్కడ నేను ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడికి వచ్చేసి ఇక్కడ నేను వాల్యూ 0 పెడుతున్నాను. అండ్ ఇక్కడ నేను ఈజీ చేస్తున్నా ఈ కీ ఫ్రేమ్స్ని. అండ్ ఇక్కడ గ్రాఫ్ ఎడిటర్లోకి వచ్చేసి సో ఇక్కడ నేను దీన్ని సైడ్ జరుపుతున్నాను, ఎందుకంటే మనకి స్లో టు ఓకే, సో స్లో టు కొంచెం స్పీడ్ అవ్వడానికి, అంటే మన కెపాసిటీ అనేది స్లోగా ఓకే, సో మనకి స్లోగా వస్తుంది. సో అదే మనకి కొంచెం ఇటు ఉందనుకోండి, సో ఇట్లా మరి ఇంకెక్కువ స్లో అయిపోతుంది. సో అందుకు ఇట్లా పెట్టుకుని సో ఇట్లా పెట్టుకుంటే ఇంకా స్పీడ్ ఉంటుంది. సో మనం ఎట్లుందో అట్లా మొత్తం దగ్గర కనేస్తే సో మనకి ఈ విధంగా ఉంటుంది. సో చూడండి ఎంత స్మూత్గా ఉంది. సో ఈ స్మూత్నెస్ అనేది మీకు ఈ గ్రాఫ్లు ఉంటుంది. ఓకే, సో మనం ఇక్కడ గ్రాఫ్ ఎడిటర్ యూజ్ చేస్తాం కదా, సో గ్రాఫ్ ఎడిటర్లు ఉంటుంది అండ్ ఎస్ బ్లర్ మోకర్స్లు ఉంటుంది. అండ్ అందుకే మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చేసిన ఎడిట్స్ చాలా స్మూత్గా ఉంటాయి. సో అది అండ్ మళ్ళీ ఏంటంటే నేను ప్రతి క్లిప్స్ని అంటే ఇది నా కంపోజిషన్ కూడా 60 FPS ఉంది. సో మీరు చూసుకోండి 60 FPS ఉంది. అండ్ ప్రతి ఫ్రేమ్కి కూడా అంటే ప్రతి క్లిప్కి కూడా నేను మన పిక్సెల్ మోషన్ ఆన్ చేసుకొని పెట్టుకున్నాను. ఓకే, సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇది ఆన్లో ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని ఆఫ్ చేస్తే సో మీకు తేడా మీకు కనిపిస్తుందో లేదో సో ఇక్కడ చూసుకోండి. సో కొంచెం ఉంటుంది, అది ఎక్కువ మూమెంట్ ఉన్నదా అని తెలుస్తుంది. ఓకే, సో దాని గురించి వదిలేసేయండి. సో ఇప్పుడు ఈ విధంగా అయిపోయిన తర్వాత సో మన క్లిప్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, సో దీని తర్వాత ఈ క్లిప్ వెళ్ళిపోయేటప్పుడు అంటే నెక్స్ట్ క్లిప్ వస్తుంది కదా. ఓకే, సో ఈ క్లిప్ ఈ సీన్ అన్న క్లిప్ అన్న సో మీరు ఏం కన్ఫ్యూజ్ కాకండి. సో ఇది వచ్చేటప్పుడు వెనకాల నుంచి ముంగటికి రావాలి. అండ్ ఈ క్లిప్ ఉంది కదా సో ఇంతకుముందు, సో ఇది ఏంటంటే జూమ్ ఇంతకుముందుకి ఎట్లా వస్తే బ్యాక్ అంటే ముంగటి నుంచి వెనకాలకి వచ్చింది కదా క్లిప్. సో మళ్ళీ ఇప్పుడు స్కేల్ అప్ అవుతూ వెళ్ళిపోవాలి.
సో అందుకే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి సో ఫస్ట్ ఏంటంటే మీద ఉన్న క్లిప్ని హైడ్ చేస్తున్నాను. సో క్లిప్కి సెలెక్ట్ చేసుకొని యూ క్లిక్ చేస్తున్నా, సారీ కింద ఉన్న క్లిప్ని సెలెక్ట్ చేసుకొని యూ క్లిక్ చేస్తున్నా. సో దీంట్లో ఆల్రెడీ ZDishలో మనకి కీ ఫ్రేమ్స్ యాడ్ చేసినాం కాబట్టి సో ఈ క్లిప్కి ఎండింగ్కి వచ్చేసి ఇక్కడ నేను దీని వాల్యూని ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నాను, ఒక 0.5 పెడుతున్నా. ఓకే, సో ఇంత జూమ్ చేసినాను. అండ్ ఇక్కడ గ్రాఫ్ ఎడిటర్లోకి రండి. సో వచ్చేసి సో ఇక్కడ కొంచెం జూమ్ చేసుకొని సో ఇక్కడ గ్రాఫ్ని ఈ విధంగా నేను వదిలేసేయండి, నాకు తెలిసి. ఓకే, సో ఈ విధంగా వదిలేసేయండి, ఏం కాదు. సో అక్కడ ఏం అడ్జస్ట్మెంట్ ఏం చేయకండి. సో కొంచెం దగ్గర ఉండే కాబట్టి మనకి ఈజీ సరిపోతుంది. ఓకే, సో ఈ విధంగా సరిపోతుంది. ఓకే, అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ బ్లాక్ కలర్ ఎందుకు కనిపిస్తుంది అంటే మనం బ్యాక్గ్రౌండ్ ఉండే క్లిప్ని హైడ్ చేసినాం కాబట్టి సో దాన్ని హైడ్ చేస్తున్నాను నేను. సో ఈ క్లిప్కి నేను స్టార్టింగ్కి వస్తున్నా. సో స్టార్టింగ్కి వచ్చేసి దీనికి కూడా మీరు ZDish ఎస్బ్లర్ మోకర్స్ యాడ్ చేసేయండి. ఓకే, సో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ZDishలో కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. సో దానికంటే ముందు సో ఇప్పుడు నేను ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేస్తున్నా. సో దానికంటే ముందు ఏంటంటే ఇక్కడ బ్లాక్ బార్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ కొంచెం స్కేల్ డౌన్ చేసిన అనుకోండి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడికి వస్తున్నాను. ఓకే, సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నేను ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు నేను ఫస్ట్కి వచ్చిన. ఇప్పుడు నేను దీన్ని స్కేల్ డౌన్ చేస్తే సో చూస్తున్నారు, సో మనకు ఆ బ్లాక్ బార్స్ కనిపిస్తున్నాయి. ఓకేనా, సో ఇక్కడ ఆ బ్లాక్ బార్స్ కనిపిస్తున్నాయి. సో మనకు కనిపించదు. ఓకేనా, సో మనకు కనిపించదు కాబట్టి సో మనం క్లిప్ లోపలికి వెళ్ళిపోయి సో మనం దీన్ని స్కేల్ చేద్దాం ఇంకొంచెం. ఎంత స్కేల్ చేసుకుందాం. ఓకే, సో అక్కడ బ్లాక్ బార్స్ కనిపించకుండా స్కేల్ చేసుకోండి. సో 126 నాకు సరిపోయింది. సో మీకు సరిపోయేటట్టు మీరు స్కేల్ చేసుకోండి. సో ఇప్పుడు చూడండి బ్లాక్ బార్స్ మనకు కనిపిస్తలేవు. ఓకే, సో ఇక్కడ మీరు దీన్ని ఇంక్రీజ్ చేస్తున్న కొద్ది అది వెనకాలిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను సింపుల్గా ఇక్కడ నేను వాల్యూ 5 పెట్టేస్తాను. ఓకే, సో 5 పెట్టేసినాను. సో ఇప్పుడు ZDish సో దీన్ని సెలెక్ట్ చేసుకొని F9 ఈజీ. సో ఇక్కడ నేను గ్రాఫ్ ఎడిటర్లోకి వస్తున్నా. సో ఇక్కడ గ్రాఫ్ని నేను ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో మొత్తం కిందికి ఈ విధంగా. ఓకే, సో అది బఫర్ అవుతుంది. సో అందుకే మూమెంట్ అనేది కొంచెం స్టక్ అయినట్టు వచ్చింది మీకు. సో చూస్తున్నారు, సో మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకి ఏంటంటే డైరెక్ట్ ఇట్లా కాకుండా సో మనకి క్లిప్ అనేది ఫేడ్ ఇన్ అవుతూ వస్తుంది. ఓకేనా, సో క్లిప్ ఫేడ్ ఇన్ అవుతూ వస్తుంది. సో దానికోసం ఇక్కడ నేను ఒపాసిటీలో ఇక్కడ స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ యాడ్ చేసినాను. అండ్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నేను ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడికి వచ్చేసి ఇక్కడ నేను వాల్యూ 0 పెడుతున్నాను. అండ్ జస్ట్ ఇక్కడ ఈ ఒపాసిటీ కీ ఫ్రేమ్స్ 2 సెలెక్ట్ చేసుకొని ఈజీ ఈజ్. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చి ప్లే చేస్తే సో మనకి ఈ విధంగా ఉంటుంది. బట్ ఇక్కడ క్లియర్గా చూసుకోండి. సో ఈ జూమ్ అవ్వక ముందుకే బ్యాక్గ్రౌండ్ క్లిప్ అనేది ఎండ్ అయిపోతుంది. చూస్తున్నారు, ఈ క్లిప్ అనేది ఫుల్గా స్క్రీన్ ఫిట్ అవ్వక ముందుకే బ్యాక్గ్రౌండ్ క్లిప్ వెళ్ళిపోతుంది. సో అందుకే దీన్ని కొంచెం ముంగటికి అడ్జస్ట్ చేసుకుంది. కొంచెం దూరం చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే సపరేట్ కొంచెం గ్రాఫ్ అడ్జస్ట్ చేద్దాం. సో ఓకే, సో నేను ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు ప్లే చేద్దాం. ఓకే, సో ఇంతే సింపుల్. సో ఇప్పుడు మనకి దీంట్లో మోషన్ బ్లర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మనం ఎక్కడెక్కడైతే బ్లర్ మార్కర్స్ యూజ్ చేసినామో అక్కడ మోషన్ బ్లర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి సో వదిలేసేయండి. అండ్ ఈ వీడియో క్లిప్ వెళ్ళిపోయే టైంలో మనకి ఫేడ్ అవుట్ అవుతూ వెళ్ళిపోతుంది కాబట్టి సో ఇప్పుడు నేను ఇక్కడ ఒపాసిటీలో కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఎండింగ్లో వాల్యూ 0 పెట్టేస్తున్నాను. అండ్ ఈ 2 కీ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకొని F9 ఇది. సో ఆల్రెడీ ఇది అయిపోతాయి. ఓకే, సో ఇప్పుడు నేను మొత్తం స్టార్టింగ్కి వస్తున్నాను. సో స్టార్టింగ్ వచ్చేసి ఇప్పుడు ప్లే చేస్తున్నా. సో మీరు చూడండి మన ఎడిట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంతే. సో చాలా సింపుల్. సో ఈ విధంగానే మీరు ఆ పేజ్ అయినా ఎవరైతే ఉన్నారో సో ఆ టైప్లో అంటే ఆ పేజ్ టైప్లో మీరు కూడా అట్లాంటి ట్రాన్సిషన్స్ అయితే ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇట్లాంటి ట్రాన్సిషన్స్ ఎవరు చెప్పారు. సో ఇవి కొంచెం అడ్వాన్స్డ్ ఉంటాయి, అంటే కొంచెం సింపుల్గా ఉన్నాయి. సో చూడడానికి సింపుల్గా ఉంటాయి, కాకపోతే దాంట్లో చూస్తున్నారు కదా. సో మనకు గ్రాఫ్స్ అవన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ స్మూత్నెస్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ మీకు
మీరు చూసుకోండి. సో మీరు కావాలంటే మీరు ఆల్రెడీ యూట్యూబ్ ఉంటారు కాబట్టి మీరు సెర్చ్ చేసుకొని చూసుకోండి. సో మీకు ఇట్లాంటి వీడియోస్ ఎక్కడ ఉండవు, ఎక్కువ మోస్ట్లీ ఉండవు. సో మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను చేస్తున్నాను. అండ్ మోస్ట్లీ మళ్ళీ ఏంటంటే నేను ఇట్లాంటి ఎడిట్స్ ఎక్కువ చేయను. సో మీకు తెలుసు కదా. సో చేసి ఇన్స్టాలో పెట్టుకోవడం అట్లాంటివి కూడా నేను చేయను, జస్ట్ మీకోసం వేస్తున్నాను కాబట్టి. సో మీరు లైక్ చేసి ఎంకరేజ్ చేస్తేనే సో నేను ఇంకొంచెం వీడియో చేయడానికి ఉంటుంది. ఓకే, సో మీకు అర్థమైపోయింది అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను దీంట్లో అడ్జస్ట్మెంట్ లేయర్ యాడ్ చేసి కొంచెం సీసీ అవి చేసిన, మీరు స్టార్టింగ్లో చూసిన వీడియోలో. బట్ అదేంటంటే నేను ఈ క్లిప్కి తగ్గట్టు చేసినాం. సో ఆ పేలో అంటే ఆ వీడియోకున్న సీసీ అంటే ఇప్పుడు ఎవరైనా చూడండి, ప్రో ఎడిటర్స్ ఎవరైనా సరే, ప్రొఫెషనల్ ఎడిటర్స్ వాళ్ళు ప్రతి వీడియోకి ఒకటే సీసీ యూజ్ చేయరు. ఆ వీడియోకి తగ్గట్టు కొంచెం కస్టమైజ్ చేసుకుంటారు. ఓకేనా. సో మనం కూడా మన వీడియోకి తగ్గట్టు కొంచెం సీసీ వేసుకుంటే సరిపోతుంది. సో నాకు కూడా దాంట్లో ఎక్కువ ఏమనిపించలేదు. సో నార్మల్గా కొంచెం సీసీ వేసి పెట్టేసిన. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే జస్ట్ మీకు ట్రాన్సిషన్స్ గురించి చెప్తున్నాను కాబట్టి సో ట్రాన్సిషన్స్ అయితే చెప్పేసినాను. సో మీకు అర్థమైపోయింది అనుకుంటున్నా. సో ఇంకా దీంట్లో నేను ఏమైనా మిస్ చేసి నన్ను ఆలోచిస్తున్నాను. సో మోస్ట్లీ అయితే అన్న అయితే చెప్పేసిన. ఇక్కడ మీకు బ్లాక్ బార్ కనిపిస్తూ వెళ్తుంటుంది కదా, సో మనకి ఇది వస్తుంది. ఓకే, సో ఇవి కూడా మీరు రికంపోజ్ చేసుకోండి. సో రికంపోజ్ చేసుకుంటే సో మీకు నీట్గా ఉంటుంది. సో ఇంతే. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలు ఇంతే. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నితీష్ ఎఫ్ఎక్స్ యూట్యూబ్ ఛానల్.